ఏ రెసిపీ చేయబోతున్నావు? పుటానా మలై లడ్డు. సో ఒక స్వీట్ చేయబోతున్నావా? ఎస్ ఎస్, నేను మా యంగ్ షెఫ్ లో స్వీట్ తిని చాలా రోజులైంది. బాగా చేయాలి మరి. చాలా బాగా చేస్తా. ఓకే, మరి లేట్ చేయకుండా మా మౌనిక చేయబోయే పుటానా మలాయ్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. పుటానా మలాయ్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు: పుట్నాల పొడి, జీడిపప్పు పొడి, నువ్వులు, నెయ్యి, మలాయ్. పుటానా మలాయ్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? రెడీ. ఏం చేయాలి ఫస్ట్? ప్యాన్ కావాలి. ఓ సూపర్ ఫాస్ట్ ఉంది. నెయ్యి. ఓకే. సో మౌనిక, నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? మామిడికాయ పులిహోర. ఓ, ప్యూర్ వెజ్. అస్సలు నచ్చండి. కాకరకాయ. అసలు దాని జోలికే వెళ్ళా. అబ్బో, సేమ్ పించ్, నాకు కూడా నచ్చదు. ఓకే, సో నీకేమైనా డిఫరెంట్ క్విజిన్స్ ట్రై చేయాలని ఉంటుందా? ట్రై చేస్తా యూట్యూబ్లో చూసి. కుకింగేనా? కుకింగ్ చేసాక తిన్నాను తప్పదుగా. తిన్నా. ఓకే, ఎలాంటి క్విజిన్స్ ట్రై చేసావు చెప్పు, ఒక 2-3. నూడిల్స్ ట్రై చేస్తా వెరైటీగా. చైనీస్. ఓకే, మంచూరియల్ ట్రై చేస్తా. అది కూడా చైనీస్. వెరైటీ అవే ఉంటాయి కదా, నార్మల్ ఫుడ్ మన ఇంట్లో చేసుకుంటాం కదా. ఓకే, యాక్చువల్గా మనకి చేసిన ఫుడ్ నచ్చదు, ఇట్లాంటి వెరైటీస్ అయితే నచ్చుతాయి. ఓకే, ఎనీవేస్ నెయ్యి కరిగిపోయింది. నువ్వులు వేసుకోవాలి టోటల్. వేయించుకుందాం లైట్గా. పుట్నాల పొడి. ఓకే, పుటానా అంటే పుట్నాల. పుట్నాలు దాన్ని పొడి చేసి తీసుకోవచ్చు. సూపర్ రా. మొత్తం వేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది ఆఫ్ చేసేయాలి. దీన్ని మిక్సీ బౌల్లోకి తీసుకుందాం. ఓకే, సో మిక్సింగ్ బౌల్. ఎస్. జీడిపప్పు పౌడర్ మొత్తం వేసుకోవాలి. ఎస్. షుగర్ పౌడర్ టోటల్ మొత్తమా? స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా మళ్ళీ వేసుకుంటూ కలుపుకోవాలి. ఓ, ఇప్పుడు కలుపుకుందాం మళ్ళీ. ఉండలు లేకుండా కలుపుకోవాలి మొత్తం. ఓ, సో ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇట్లా లడ్డు చేసుకోవడానికి రెడీగా ఉండేటట్టు రావాలి. సో చక్కగా మిక్స్ అయిపోయినట్టుంది. అండ్ తర్వాత లాస్ట్కి ఆయిల్ వేస్తుంది. ఇది నెయ్యి వేసుకుందాం. ఆయిల్ నెయ్యి? నెయ్యి. క్లారిటీ ఉంది. డన్. స్వీట్ సర్వింగ్ ప్లేట్ ఇస్తావా? చిన్న చిన్న లడ్డూస్ చేసుకుని అట్లా పెట్టుకుందాం. ఎస్, షూర్. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ ఇవ్వు. నువ్వు ఆలోచించేలోపు నేను లడ్డు చేసుకుంటా. ఎర్రగా తీస్తా చూడు ఇప్పుడు. కొందరికి పెద్దగా ఉంటుంది, కొందరికి చిన్నగా ఉంటుంది. ఏంటది? జుట్టు. కాదు. మరి ఇంకేముంటుంది? గెస్ట్ చేయి. హైట్. హైట్ ఎలా అవుతుంది అంటే కొందరు పొడుగుంటారు, కొందరు. నేను కొందరు అనలే కదా, కొంతమందికి అన్నా. ఓహో, ఇదో క్లారిటీ ఉందా? సో లడ్డూస్ రెడీ అయిపోయినాయి. ఎస్, పుటానా మలాయ్ లడ్డు కంప్లీట్. ఎస్, థ్యాంక్ యూ. సో మరి లేట్ చేయకుండా పుటానా మలాయ్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేయండి. పుటానా మలాయ్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు: పుట్నాల పొడి, జీడిపప్పు పొడి, నువ్వులు, నెయ్యి, మలాయ్. పుటానా మలాయ్ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నెయ్యి వేసుకోవాలి. అది కరిగిన తర్వాత అందులో కొద్దిగా నువ్వులు, పుట్నాల పొడి వేసి వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా జీడిపప్పు పొడి, పంచదార పొడి, మలాయ్ వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో మరికొద్దిగా నెయ్యి వేసి కలుపుకుని లడ్డూలా చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ స్వీట్ పుటానా మలాయ్ లడ్డు రెడీ.